మహారాజ్కి నమస్కారం. యాత్రల్లో నా పాత్ర మీ అశోక్ కుమార్ కొత్తపల్లి. స్వామి, ఇప్పుడు మనం ముక్తేశ్వర స్వామి ఆలయానికి వచ్చినాము. ఇది లింగరాజ స్వామి ఆలయం నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. వైజాగ్ నుంచి 441 కిలోమీటర్ ఉంటుంది. అయితే హైదరాబాద్ నుంచి 1048 కిలోమీటర్ ఉంటుంది అన్నమాట. ఇది కీర్తి శకము 970 సంవత్సరము సోమవంశపు రాజైన యయాతి నిర్మించినని శాస్త్రం చెప్తుందన్నమాట. అయితే ఇది భువనేశ్వర్కి వనది ఇచ్చిందంటారు. ఇది నడవండి చూద్దాం. దర్శనమైన స్వామి ముక్తేశ్వర స్వామిది, భువనేశ్వర్, ఒడిస్సా. అయితే ఇక తర్వాత ఇప్పుడు చూద్దాము. ఇక్కడ నెక్స్ట్ ఎక్కడ పోదాము. స్వామి దయవల్ల నడవండి వెళదాం. నడవండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్ కొత్తపల్లి. అయితే స్వామి, ఇప్పుడు మనము కేదార్ గౌరీ ఆలయానికి వచ్చినాం అన్నమాట. ఇది ముక్తేశ్వర ఆలయం నుంచి 1 ఫర్లాంగ్ ఉంటుంది. భువనేశ్వర్లోనే ఉన్నది. చాలా పురాతనమైన టెంపుల్ ఇది. స్వామి, దర్శనం చేసుకోండి. చూపిస్తాను మీకు. నడవండి.
అయితే స్వాములు ఇక్కడ ఇది కేదార్ గౌరీ ఆలయం అనమాట. అయితే 3 ఉన్నాయి మన దేశంలో. ఒకటేమో కేదార్నాథ్, ఇక్కడ ఉత్తరాఖండ్లో అక్కడ ఒకటి ఉన్నది. తర్వాత కాశీలో ఒకటి గౌరీ కేదార్ అని, మళ్ళీ ఇక్కడ కేదార్ గౌరీ అని 3 ఉన్నాయన్నమాట. చాలా బ్రహ్మాండమైన గుడి ఇది కూడా. మంచి దర్శనం కూడా అయింది మనకు. చూడండి ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంటుంది చూడండి. అక్కడ హనుమంతుని గుడి కూడా ఉంది. స్వాములు బ్రహ్మాండమైన దర్శనమైంది. కేదార్ గౌరీ స్వామి చాలా బాగుంది. నడవండి ఇక నెక్స్ట్ ఎక్కడ పోతామో ఆ స్వామి ఎక్కడ తీసుకుపోతే అక్కడ నడవండి. జబలో గణేష్ మహారాజ్ కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్ కొత్తపల్లి. అయితే ఇప్పుడు మనము పరశురామేశ్వర స్వామి వారి దేవస్థానానికి వచ్చినాము. అయితే ఇది మన భువనేశ్వర్ ఒడిస్సా స్టేషన్, రైల్వే స్టేషన్ నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. ఇది కూడా చాలా పురాతనమైన గుడి. ఇక్కడ ఇది టెంపుల్ సిటీ. ఇక్కడ ఎన్నో గుళ్ళు ఉన్నాయి ఇక్కడ. అలా ఇది ఒకటి ఇంపార్టెంట్ గుళ్ళు మనం నేను చూపెడుతున్నా. నడవండి చూద్దాం. రండి. శివలింగం ఉండండి చూడండి. విఘ్నేశ్వరుడు, అమ్మవారు 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 అమ్మవారి పేర్లు నాకు తెలియదు కానీ మొత్తం అమ్మవారులే అనుకుంటే. శక్తిపీఠాలు అనుకుంటే ఇవన్నీ శక్తిపీఠ అమ్మవార్లు అనుకుంటా. ఇక్కడ కూడా విఘ్నేశ్వరుడు. ఓం గం గణపతాయ నమః. ఇక్కడ పార్వతీ పరమేశ్వరుడు. చూడండి దర్శనం చేసుకోండి. దర్శనం చేసుకోండి. పరశురామేశ్వర స్వామి దర్శనం చేసుకోండి.
స్వామి బ్రహ్మాండమైన దర్శనమైంది, ఆరతి కూడా అయింది మంచిగా, మీకు చూపించాను కదా, చాలా బాగుంది. ఇది పరశురామేశ్వర స్వామి వారి ఆలయము. మొత్తం పరిసరాలు అన్ని కూడా చూపించాను కదా. నడవండి, ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడ తీసుకుపోతే అక్కడ వెళ్దాం. నడవండి, చలో.